ఓం శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీమాత్రే నమ. కాలభైరవాష్టమి. మార్గశీర్షమాస శుక్లపక్ష అష్టమి తిథిని కాలభైరవాష్టమిగా వ్యవహరిస్తారు. చాలా కాలం నుండి శైవ క్షేత్రాలలో కనిపించే స్వామి కాలభైరవ స్వామి. ఈయన కాశీ క్షేత్రంలోనే కాకుండా అనేక శైవ క్షేత్రాలలో క్షేత్రపాలకునిగా ఉంటాడు. మామూలుగా ఈయన స్వరూపం భయంకరంగా ఉంటుంది. కాలభైరవుని విశిష్టత తెలియక కొంతమంది ఈ రోజుల్లో శునకం అని అనుకుంటున్నారు. అది చాలా తప్పు. సాక్షాత్తు ఆ పరమశివుడే కాలభైరవుడై సంచరించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈయన్ని పూజించినట్లయితే కాలాన్ని మార్చలేకపోయినా మనకి అనుకూలంగా మార్చుకోవచ్చు. ఈ స్వామి కాలము అనబడే కుక్కని వాహనంగా కలిగి ఉంటాడు కనుక కాలభైరవుడు. నుదిటిన విభూతి రేఖలు ధరించి నాగుపాముని మొలతాడుగా చుట్టుకొని గద, త్రిశూలం, సర్పం, పాత్ర చేతబట్టి దర్శనమిస్తూ ఉంటాడు. ఈయన సాక్షాత్తు పరమశివుని మరొక రూపం. కాలభైరవుడు 8 నామాలతో వివిధ ముద్రలతో దర్శనమిస్తూ ఉంటాడు. అవి: 1 సితాంగ భైరవుడు, 2వది రురుభైరవుడు, 3వది చండభైరవుడు, 4వది క్రోధ భైరవుడు, 5వది ఉన్మత్త భైరవుడు, 6వది కపాల భైరవుడు, 7వది భీషణ భైరవుడు, 8వది సంహార భైరవుడు. ఇప్పుడు మనం కాలభైరవ స్వామి ఆవిర్భవించిన విధానం చెప్పుకుందాం. పూర్వం బ్రహ్మదేవుడు సృష్టి చేసిన తర్వాత తాను సృష్టించిన లోకాలు, ఆ లోకాలలోని జీవరాశులు ఎలా ఉన్నాయో ఒకసారి చూసి వద్దాం అని బయలుదేరి అన్ని లోకాలని, అందులోని జీవరాశులన్నింటినీ చూసి చివరగా వైకుంఠానికి వచ్చాడు. అక్కడ వైకుంఠంలో పాలకడలిలో ఆదిశేషునిపై పడుకుని నల్లని వర్ణంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని చూశాడు. ఓయి నల్లనివాడా, నేను బ్రహ్మను, సృష్టికర్తను, నీ తండ్రిని వచ్చాను. లేచి నిలబడు, నన్ను నమస్కరించు అని అన్నాడు. అప్పుడు విష్ణువు, ఏంటి, నువ్వు నాకు తండ్రివా? నేను నీకు కుమారున్నా? ఎంత మాట, ఎంత మాట! ఓ కుమారా బ్రహ్మ, నేను నీ తండ్రిని. నా నాభి కమలంలో నుండి నువ్వు పుట్టుకు వచ్చావు కాబట్టి నువ్వు నాకు కుమారునివి. నువ్వు నాకు నమస్కరించాల్సింది పోయి నన్నే నమస్కరించమంటున్నావా? తప్పు కదా అని అన్నాడు విష్ణువు. అప్పుడు బ్రహ్మ, నేను సృష్టికర్తను, నేనే నీకు తండ్రిని, నేనే గొప్పవాణ్ణి అని అన్నాడు. అప్పుడు విష్ణువు, నేనే నీకు తండ్రిని, నేనే గొప్పవాణ్ణి అని అన్నాడు. అప్పుడు వారిద్దరి మధ్య వాదన యుద్ధం వరకు వెళ్ళింది. ఇద్దరూ కూడా వారి వాహనాలపైన ఆకాశంలోకి వెళ్ళి ఒకరిపై ఒకరు బాణాలు వేసుకుంటూ ఉంటే అప్పుడు ఆ యుద్ధరంగంలో అకస్మాత్తుగా ఒక అగ్నిస్తంభం పుట్టుకు వచ్చింది. ఆ అగ్నిస్తంభం మొదలు ఎక్కడో పాతాళంలో ఉంది, శీర్షభాగం ఎక్కడో ఆకాశంలో ఉంది. ఇదే లోకంలో మొట్టమొదటి శివలింగం. దగదగలాడుతూ మెరిసిపోతున్నటువంటి ఆ లింగాన్ని చూస్తూ బ్రహ్మ విష్ణువులు ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆకాశవాణి ఇలా పలికింది, మీలో నేను గొప్ప అంటే నేను గొప్ప అని యుద్ధానికి దిగారు కదా, మీ ఇద్దరిలో ఎవరు గొప్ప అన్న విషయాన్ని నేను తెలుస్తాను. మీలో ఒకరు ఈ లింగం యొక్క మొదలు భాగాన్ని, మరొకరు శీర్ష భాగాన్ని చూసి మళ్ళీ ఇదే ప్రదేశానికి ఎవరు ముందుగా వస్తారో వారే మీ ఇద్దరిలో గొప్ప అని పలికింది. అప్పుడు విష్ణువు శ్వేత వరాహ రూపం ధరించి భూమిని తవ్వుకుంటూ లోనికి వెళ్ళాడు. అలా కొంత దూరం వెళ్ళేసరికి విష్ణువు అలసిపోయి, ఇక నేను ఈ లింగం మొదలు భాగాన్ని చూడలేను అని తిరిగి వెనక్కి వచ్చి యథాస్థానంలో ఉండి లింగానికి నమస్కరిస్తూ కూర్చున్నాడు. అప్పుడు బ్రహ్మ హంసపై ఆకాశంలోకి వెళ్తూ పైనుండి కిందికి వస్తున్నటువంటి మొగలి పువ్వును, కామధేనువును చూసి ఎక్కడి నుండి వస్తున్నారు అని అడిగితే మేము శివలింగ శీర్షభాగాన్ని చూసి వస్తున్నాము అని చెప్తాయి. అప్పుడు బ్రహ్మ, మీ ఇద్దరు నాకు
ఒక అబద్ధపు సాక్ష్యం చెప్పినట్లయితే మీకు మంచి స్థానం ఇస్తాను అని చెప్పేసరికి అవి ఒప్పుకుంటాయి. అలా ఆ రెండింటినీ కూడా లింగం ఆవిర్భవించినటువంటి స్థలానికి తీసుకువచ్చి వాటి చేత అబద్ధపు సాక్ష్యం చెప్పిస్తాడు. బ్రహ్మ శివలింగ శీర్ష భాగాన్ని చూశానని అబద్ధం చెప్తాడు. అప్పుడు పరమశివుడు అగ్నిలింగంలో నుండి బయటకు వచ్చి బ్రహ్మ అసత్యం పలికినందుకు గాను శివుడు తన భ్రూమధ్యము నుండి ఒక మహాపురుషుణ్ణి సృష్టిస్తాడు. ఆ అద్భుత పురుషుడు రణస్థలమందు నిలబడి శివునికి నమస్కరించి, ప్రభూ, నేనెవ్వరిని అనామకునిగా ఉండిపోకుండా నాకు నామకరణం చేసి ఆయుష్షు, వర్చస్సు, వ్యవహార సిద్ధిని కల్పించండి. నేను చేయాల్సిన కర్తవ్యాన్ని ఆజ్ఞాపించండి అని వేడగా అప్పుడు పరమశివుడు ఇలా అన్నాడు: ఓ పూర్ణ పురుష, నా నుండి ఉత్పన్నమైన నీవు నా పూర్ణ స్వరూపుడవు. బా అంటే భరణం, రా అంటే రవణం, వా అంటే వమనం. భరించేవాడివి, లయించేవాడివి, సృష్టించేవాడివి నీవే గనక నీకు భైరవుడు అని నామకరణం చేస్తున్నాను. భయంకరమైన రూపంలో ఉంటావు కనుక భైరవుడు అని వ్యవహార నామం ఉంచాను. నిన్ను చూసి యముడు కూడా భయపడతాడు గనక కాలభైరవుడు అనే నామంతో కూడా వ్యవహరించబడతావు. దుష్టులను సంహరిస్తావు కనుక అమర్దకుడవని, భక్తుల పాపాలను భక్షిస్తావు కనుక పాప భక్షకుడవని నీకు పేర్లు అని అన్నాడు. అప్పుడు కాలభైరవుడు, నేనేం చేయాలి, ఆజ్ఞ ఇవ్వండి అని అనగానే శివుడు, ఈ బ్రహ్మ అసత్యమాడి విజయం పొందాలని చూశాడు కాబట్టి అసత్యమాడినటువంటి ఆ బ్రహ్మ యొక్క తలని నరకై అని అన్నాడు శివుడు. అప్పుడు బ్రహ్మకి 5 తలలుండేవి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ అనే 4 దిక్కులకి 4 తలలతో పాటు తలపై ఆకాశం వైపుకు చూసే విధంగా మరొక తల ఉండేది. అది 5వ తల. ఆ 5వ తలతోనే బ్రహ్మ అసత్యమాడాడు. అప్పుడు కాలభైరవుడు అసత్యమాడినటువంటి ఆ బ్రహ్మ యొక్క ఊర్ధ్వతలని తన ఉంగరపు వేలితో గిల్లిపడేశాడు. అప్పటి నుండి బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ అయ్యాడు. అయితే అలా చిట్లగొట్టబడినటువంటి ఆ బ్రహ్మతల కాలభైరవుని చేతి నుండి విడిపోకుండా అలాగే అంటిపెట్టుకుని ఉంది. అప్పుడు కాలభైరవుడు శివునితో, స్వామి, ఏమిటి ఈ బ్రహ్మతల నా చేతి నుండి విడిపోవడం లేదు అని అన్నాడు. అప్పుడు శివుడు, భైరవా, నువ్వు చేసింది బ్రహ్మహత్యా పాతకం కాబట్టి నిన్ను అంత తేలికగా వదిలిపెట్టదు. కాబట్టి నువ్వు ఇప్పటి నుండి భిక్షాటన చేస్తూ అన్ని తీర్థక్షేత్రాలను తిరుగుతూ ఉండు. అలా నీ పర్యటనలో ఒకచోట నిన్ను అంటిపెట్టుకుని ఉన్నటువంటి ఈ బ్రహ్మతల, నువ్వు చేసిన బ్రహ్మహత్యా పాతకము రెండూ కూడా నిన్ను విడిపోతాయి అని చెప్పాడు. అప్పుడు కాలభైరవుడు శివుని వద్ద సెలవు తీసుకుని భిక్షాటన చేస్తూ అనేక తీర్థక్షేత్రాలను దర్శిస్తూ చివరికి కాశీ క్షేత్రాన్ని చేరాడు. అక్కడ హఠాత్తుగా అప్పటి వరకు భైరవుణ్ణి అంటిపెట్టుకుని ఉన్నటువంటి బ్రహ్మ తల ఊడి కింద పడిపోయింది. అదిగో ఆ ప్రదేశాన్నే బ్రహ్మ కపాలం, కపాల మోక్ష తీర్థం అని అంటారు. ఇక్కడ స్నానం చేసి భైరవుణ్ణి దర్శించి అశ్వమేధ ఘట్టానికి వచ్చి దశాశ్వమేధ ఘట్టంలో మళ్ళీ స్నానం చేసి ఆ తర్వాతనే కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించాలి. కాశీలో విశ్వేశ్వరుని దర్శించడం అనేది ఈ విధంగానే చేయాలి అని సాంప్రదాయం. అప్పుడు శివుడు భైరవునితో, భైరవా, నువ్వు నా కోసం చాలా తిరిగావు కాబట్టి ప్రళయ కాలంలో కూడా శాశ్వతంగా ఉండే ఈ కాశీ నగరంలో నువ్వు స్థిరంగా నివాసం చేసుకోవాలి. నిన్ను దర్శించిన తర్వాతనే భక్తులు నా దర్శనానికి రావాలి అని అన్నాడు. అప్పటి నుండి కాలభైరవుడు కాశీక్షేత్రంలో క్షేత్రపాలకునిగా ఉంటున్నాడు. మరి ఈ కాలభైరవాష్టమి రోజున కాలభైరవ స్వామిని ఎలా పూజించాలి అనేది మనం ఇప్పుడు చెప్పుకుందాం. కాలభైరవాష్టమి రోజున ఉదయమే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ఇంటిని శుభ్రపరచుకొని కాలకృత్యాలు తీర్చుకున్నాక తలకి నూనె రాసుకుని తలంటు స్నానం చేయాలి. ఇంట్లో కానీ లేదా దేవాలయంలో కానీ కాలభైరవ స్వామి విగ్రహానికి పండ్ల రసాలతోటి లేదా నీటితోటి అభిషేకం చేయాలి. అరగదీసినటువంటి మంచి గంధాన్ని కాలభైరవ స్వామి విగ్రహానికి పూయాలి. పువ్వులతో పూజించాలి. ఈ రోజున నల్లని దుస్తులు ధరించడం మంచిది. మినప గారెలతోటి దండ చేసి కాలభైరవ స్వామి మెడలో వేయాలి. కొబ్బరి, బెల్లం,
నైవేద్యంగా పెడితే జాతకంలో ఉన్నటువంటి సమస్త దోషాలు ఈశ్వర అనుగ్రహం వల్ల తొలగిపోయి ఆయుష్ పెరుగుతుంది. 8 మిరియాలని ఒక తెల్లని గుడ్డలో కట్టి వత్తిగా చేసి భైరవుణ్ణి తలుచుకుని 2 దీపాలల్లో నువ్వుల నూనె పోసి వెలిగిస్తే భైరవ అనుగ్రహం వల్ల అష్టమ, అర్ధాష్టమ, ఏలినాటి శని దోషాలు తొలగిపోతాయి. ఈ రోజున కాలభైరవ స్వామిని దర్శించి భైరవుడి వాహనం అయినటువంటి కుక్కకి పెరుగన్నం, మినపగారెలు, గోధుమ రొట్టెలు నైవేద్యంగా పెట్టినట్లయితే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. వేప పండ్లని, మినపగారెలని, అటుకుల పాయసాన్ని, ఇంకో మాట చెప్పాలి అంటే కాలభైరవ స్వామికి మద్యాన్ని కూడా నైవేద్యంగా పెడతారు. ఈ రోజున కాసింత వెండిని కొని దాన్ని తాకి దాన్ని ఎవరికైనా దానం చేస్తే మహాయోగాన్ని పొందుతాము. ఈ రోజున బ్రాహ్మణులకి స్వయంపాకం దానం చేయడం మంచిది. దీనివల్ల జీవితంలో భుక్తికి లోటు ఉండదు. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా శంకరాచార్యులు రచించినటువంటి కాలభైరవాష్టకం తప్పకుండా చదవడం లేదా వినడం చేయాలి. ఈ విధంగా కాలభైరవ స్వామిని పూజించి కాలభైరవ స్వామి కృపకు పాత్రులు కాగలరని కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ మిత్రులకి బంధువులకి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు.